దివాళీ స్పెషల్ బాదుషా. ఇంతకీ నేను చూపిస్తున్న స్వీట్స్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ అని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 1 కప్పు మైదా పిండిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపాక నెయ్యి, నీళ్లు ఒకేసారి వేసి కలపాలి. కలిపేటప్పుడు అరచేత్తో నొక్కుతూ గట్టిగా కలపకుండా వేళ్లతో కలపాలి. ఇలా కలిపాక పిండిని 2 భాగాలుగా చేసి ఒకదాని మీద ఒకటి పెడుతూ ఇలా 6-7 సార్లు చేసిన తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే బాదుషాలు పొరలుగా వస్తాయి. 1 కప్పు పంచదారలో నీళ్లు వేసి లేత తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆపేయాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాదుషాల్లా తయారు చేసి తక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలి. ఆ వేడికి వేసిన బాదుషాలన్నీ పైకి తేలుతాయి. అప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన బాదుషాలను వేడిగా ఉన్న పాకంలో వేస్తే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఒక 15 నిమిషాలు పక్కన పెడితే బాదుషా అనేది తయారైపోతుంది. టేస్టీగా, క్రంచీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది.